విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రైనీ డాక్టర్ మౌమిత హత్యకు నిరసనగా జూనియర్ వైద్యులు చేస్తున్న ధర్నాకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘీభావం. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని వెల్లడించిన వైనం. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పశ్చిమ ఏసీపీ వెల్లడి. పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం, విష సంస్కృతి ప్రమాదంలో యువత భవిష్యత్తు అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో వెల్లడించిన అన్యపు నరసింహ. ఈ నెల 31న వీఎంఆర్ మహిళా న్యాయవాదుల కోసం వర్క్షాప్. ఉమెన్స్ లాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ విధి విధానాలను వెల్లడించిన అధ్యక్షులు అనురాధ. ఇక వివరాల్లోకి వెళ్తే విద్యార్థిని హత్యకు నిరసనగా జూనియర్ వైద్యులు చేస్తున్న ధర్నాకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న జూనియర్ వైద్యుల నిరసన దీక్షలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఏపీ బీజేపీ వైద్య విభాగ కన్వీనర్ రూపాకల రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై సిబిఐతో విచారణ చేయిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆయన కోరారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ధర్నాలో ఆయనతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్లకు భద్రత, డాక్టర్లకు భద్రత, మహిళలపై దాడులు, దాడి ఉందో, ఏదైతే అత్యాచారం జరిగిందో అది మానవులపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. హ్యూమన్ రేస్ పై జరిగింది, తర్వాత మహిళలపై జరిగింది, తర్వాత ఒక డాక్టర్ పై జరిగింది. అలాగే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఒక దుర్భరమైన ఘటనగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క ఘటన ద్వారా అనేక రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం ఆవిడపై అత్యాచారం చేయాలని కాకుండా ఏదైతే ఒక పెద్ద కార్టల్ నడుస్తుందో, ఒక పెద్ద వ్యవస్థ, ఒక దుర్మార్గపు వ్యవస్థ నడుస్తుందో ఆ హాస్పిటల్స్ లో జరిగే వ్యవస్థని కూడా, ఆ చీకటి కోణాన్ని కూడా బయటకు తీసుకొచ్చింది. ఈ యొక్క ఏ మహిళపై అయితే దాడి జరిగిందో, డాక్టర్ పై దాడి జరిగిందో ఆవిడ కార్ని విధ్వంసం చేయటం, అలాగే ఏ సెమినార్ హాల్లో అయితే ఆవిడపై అత్యాచారం జరిగిందో దాంట్లో అన్ని టాయిలెట్స్ ని బద్దలు కొట్టడం, అలాగే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయటం, దీని వెనకాల కుట్రుందని మేము భావిస్తున్నాం. దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడే కేంద్రం ప్రకటించింది. అలాగే మహిళలపై జరిగే దాడులు ఏవైతున్నాయో దానికి కఠినమైన శిక్ష అమలు చేయడానికి నిర్భయ లాంటి చట్టాలు వచ్చాయి, కానీ అవి కూడా సరిపోవటం లేదు. ఇవాళ మేము మీడియానంతా కోరేది ఏంటంటే తప్పనిసరిగా ఇటువంటి ఇన్సిడెంట్ వెలుగులో తీసుకురావాలి, కానీ దీన్ని సెన్సేషనలైజ్ చేయకుండా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువతకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత ఏంటి, దేశం పట్ల, మహిళల పట్ల వాళ్ళ ఆలోచన తీరేంటి తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి. ఇవాళ ఏదైతే జూనియర్ డాక్టర్స్ అలాగే మెడికల్ స్టూడెంట్స్ కలిసి చేస్తున్న ఏదైతే పోరాటం ఉందో పోరాటానికి సంఘీభావం తెలియజేయడం కోసం రావటం జరిగింది. కేవలం సంఘీభావమే కాకుండా ఇవాళ అత్యంత పవిత్రమైన శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా వాళ్ళందరికీ రాఖీలు కట్టి మీకు మేము రక్ష, మీరు మాకు రక్ష, మనందరం కలిసి దేశానికి మహిళలకి రక్షగా ఉందాము అని చెప్పి ప్రతిన బోనడానికి మేము రావటం జరిగింది. ఆ విధంగా ఏదైతే ఉద్యమం చేస్తున్న సోదరీమణులందరికీ కూడా మేము మద్దతు తెలియజేస్తూ రాబో కాలంలో మీ అందరూ కోరుకునే విధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022లో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ డాక్టర్స్ పైన అయితే దాడులు జరుగుతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో నిరోధించడానికి ఈ యొక్క చట్టం పూర్తి స్థాయిలో బిల్ రూపంలో రావాలి. రాబో పార్లమెంట్ దాన్ని ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే నిర్భయ చట్టం, అనేక చోట్ల దిశా చట్టాలు ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం వచ్చే విధంగా కూడా జరగాలి. ఆ విధంగా మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. 185వ జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2 రోజుల ఫోటో ప్రదర్శనను జీవీఎంసీ అదనపు కమిషనర్ వై శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో విశాఖ మ్యూజియంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ప్రదర్శనలు వైజాగ్
ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో అరుదైన ఫోటోలు ఉన్నాయని విశాఖ వాసులు తిలకించాలని విజ్ఞప్తి చేశారు. వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అధ్యక్షులు పిఎన్ మూర్తి మాట్లాడుతూ 2 రోజుల ప్రదర్శనలో 300కు పైగా ఛాయాచిత్రాలను ఉంచామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు నుండి నేటి వరకు తీసిన అరుదైన చిత్రాలను ప్రదర్శనలో ఉంచామని, మంగళవారం కూడా ప్రదర్శన ఉంటుందని సందర్శకులు తిలకించాలని కోరారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు ప్రదర్శనలో ఫోటోలను ఉత్సాహంతో తిలకించడం విశేషం. వివిధ సంఘటనలకు సంబంధించిన చిత్రాలు ప్రదర్శనలో సందర్శకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టుల కార్యదర్శి జి తిరుపతిరావు, ఫోటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ 185వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. ఈరోజు విశాఖ మ్యూజియంలో మేము ఈ వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము 27 మంది ఫోటోగ్రాఫర్లు ఈ సంవత్సరంలో తీసిన ఫోటోలన్నీ ప్రదర్శిస్తున్నాము. వీటికి పిల్లలు పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు విజిట్ చేస్తారు. దీనిలో భాగంగా వాళ్ళ విజ్ఞానానికి అది కాకుండా ఈ మాలో ఉన్న టాలెంట్ని అందరికీ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటోగ్రఫీ డే వేడుకలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. జీవీఎంసీ సహకారంతో 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. 200 దగ్గర ఫోటోలు ప్రదర్శించడం జరిగింది. ఈ ఫోటోలు అన్ని ఫోటో జర్నలిజం, నెక్స్ట్ నేచర్ ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, వీటికి సంబంధించి ఫోటోగ్రఫీ వివిధ అంశాలు ఉంటాయి. ప్రధానంగా ఫోటో జర్నలిజం మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. శ్వాసకోశ ఊపిరితిత్తుల ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటరీ సిబ్బందికి గత 3 నెలలుగా జీతభత్యాలను ఇవ్వడం లేదని సిఐటియు నాయకులు వెంకట్రావు ఆరోపించారు. ఈ మేరకు తక్షణమే జీతభత్యాల బకాయిలను చెల్లించాలని, లేని పక్షంలో విధులను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే కృష్ణ కాంట్రాక్ట్ వర్కర్స్ శానిటరీ కార్మికుల శ్రమను దోచుకుంటోందని ఆరోపించారు. తక్షణమే విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జీతాలు ఇచ్చే వరకు పోరాడతావు. జీవో ప్రకారం 16,000 జీతం అమలు చేయాలి. జీవో ప్రకారం 16,000 జీతం అమలు చేయాలి. జీవో ప్రకారం 16,000 జీతం అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు. ఓర్తులలే టీ హాస్పిటల్ శానిటేషన్ కార్మికుల ఐక్యత.
ఈ హాస్పిటల్లో 3 నెలల జీతం ఇవ్వాలి. మే, జూన్, జూలై. శానిటేషన్ కార్మికులకి థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వర్కర్లుగా ఉన్నారు. కాంట్రాక్ట్ జీతాలు అడిగితే ఒకరోజు డ్యూటీ ఆపితే 1 నెల జీతం వేయడం జరిగింది. ఇంకో 2 నెలల జీతం వారం 10 రోజుల్లో వేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా జూన్, జూలై నెల జీతాలు వేయలేదు. తక్షణం ఈ జీతాలు వేయాలని, వీళ్ళకి జీతాలు లేక అప్పుల పాలైపోయి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కార్మికుల పక్షాన్ని ఆలోచించి కష్టపడే కార్మికులకి బకాయి లేకుండా జీతాలు ఇవ్వాలన్నది మా ప్రధాన డిమాండ్. ఇంకా రెండో డిమాండ్ ఏంటంటే, జిల్లాలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్స్లో 3 షిఫ్టుల్లో 24 గంటల పని అమలు అవుతుంది. టీబీ హాస్పిటల్లో కూడా అందరికీ 24 గంటలు అమలు అవుతుంది. కానీ శానిటేషన్ కార్మికులు 27 గంటలు అమలు చేస్తున్నారు. అది చాలా దుర్మార్గం. ఈ కృష్ణా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ చేత అదనంగా 3 గంటలు, రోజుకి 24 గంటల బదులు 27 గంటలు పని చేస్తున్నారు. ఖచ్చితంగా 24 గంటలకి దాన్ని కుదించాలి టైమింగ్స్ని. అదే సందర్భంలో 3 గంటలు అదనంగా చేసిన టైంకి ఓటీ ఎప్పటి నుంచి అయితే చేయించారో దానికి ఓటీ ఇవ్వాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 549 జీవో ప్రభుత్వం ఇచ్చింది శానిటేషన్ కార్మికులు 16,000 జీతం అమలు చేయమని. ఈ రోజు వరకు అది అమలు చేయటం లేదు. 11,200 మాత్రమే ఇస్తున్నారు. మేము అడిగేది ఒకటే, ఓన్లీ కార్మికుడి పిఎఫ్పిఎస్ఏ కట్ చేస్తే 13,000 చిల్లర వీళ్ళకి జీతం వస్తుంది. ఆ 13,000 చిల్లర జీతం ఇమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ 11,200 ఇవ్వడం అనేది చాలా తప్పు. ఇప్పటికైనా సరే కాంట్రాక్టర్ ఎప్పటి నుంచి అయితే 11,200 ఇస్తున్నాడో రావాల్సిన బ్యాలెన్స్ జీతాలు కూడా కలిపి మొత్తం ఏరియాస్ కింద ఇవ్వాలన్నది మా డిమాండ్. ఈ సమస్యలు పరిష్కారం అవ్వకపోతే మేము డిఎంఈ దగ్గరికి వెళ్తాం. ఇప్పటికే దీనికోసం కాంట్రాక్టర్ని అడిగాం, సూపరింటెండెంట్ గారిని అడిగాం, కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్ళాం. ఎవరి దృష్టిలో తీసుకెళ్ళినా సరే షిఫ్ట్ టైమింగ్స్ మార్పులో కానీ, జీతాల అమల్లో కానీ 16,000 జీవో కానీ అమలు కాలేదు. మరి సూపరింటెండెంట్ గారు కాంట్రాక్టర్ పక్కన ఉన్నారా, కార్మికుల పక్కన ఉన్నారా అని అడుగుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగ, ప్రభుత్వ అధికారిగా కాంట్రాక్టర్ పక్కన కాకుండా కార్మికుల పక్షం సూపరింటెండెంట్ గారు ఉండాలి. కానీ ఇక్కడ టీబీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మాత్రం పూర్తిగా కాంట్రాక్టర్ పక్కన ఉన్నారు. అందుకనే 16,000 జీవో అమలు కాలేదు. అందుకనే 27 పని గంటలు అమలు అవుతుంది. వీటి మీద మేము కాగితం ఇచ్చినప్పటికీ కూడా సూపరింటెండెంట్ గారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే సూపరింటెండెంట్ గారు థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వర్కర్లకు న్యాయం చేయాలి, కాంట్రాక్ట్ను పిలిపించాలి, ఖచ్చితంగా 16,000 జీతం అమలు చేయించాలన్న మా డిమాండ్. మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ కార్యాలయంలో రాఖీ పండుగ ఘనంగా జరిగింది. ఆసిల్మెట్టలోని కార్యాలయంలో పలువురు మహిళా కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లికి రాఖీలను కట్టి స్వీట్లు తినిపించారు. సోదర భావంతో ఒకరికొకరు అండగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉండేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళా రక్షణ కరువైపోయిందని ఆరోపించారు. అందరూ చేయాలి. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఆయనకి మేము రాఖీ కట్టి ఆయనతో ఆశీర్వాదాలు తీసుకొని ఆయన్ని మేము అలా ఆశీర్వాదాలు ఉండాలని ఈరోజు దీవించడం జరిగింది. ఈ రాఖీ పండుగ అనేది కులమత భేదాలు లేకుండా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం మన బ్యాడ్ లక్, మనం ఓడిపోయాం. ఓటమిలోనే గెలుపుంటుంది. 2014లో కూడా ఓడిపోయినా మేము ఎక్కడ చెల్లా చెదరకుండా ధైర్యంగా ఉండి తట్టుకొని 2019లో జగనన్నని గెలిపించుకున్నాం. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అక్క చెల్లెమ్మలందరికీ కూడా. ఆ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ఏం చేయలే. ఒక 5 రూపాయల అన్నా క్యాంటీన్ ఫోజులు కొడతామన్నారు అన్నా క్యాంటీన్ల దగ్గర. రాష్ట్రం అంతా కూడా అదే మీ సోషల్ మీడియాలో ఊరికైనా ఊదర కొడతామన్నారు. వీళ్ళు చేసింది ఏముంది, దానికి అక్షయ పాత్ర వాళ్ళు చేస్తామన్నారు. కానీ ఓన్లీ వారికి పెయింట్లు వేశారంతేనే, పసుపు రంగులు వేసుకున్నారంతేనే. వారు చేసింది ఏమీ లేదు కదా. మీరు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ అయినా సరే ఇప్పుడు వారు నెరవేర్చారా? కేవలం పెన్షన్ 3,000ది ఒక 4,000 చేసి మీరు ఇస్తామన్నారు. దానికే ఊరిక 10 సార్లు మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి
చేస్తాను. ఈ రోజు వరకు ఫిషింగ్ హార్బర్లో ఇప్పుడే వెళ్ళాను. మా అక్క చెల్లెమ్మ చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మాకు మత్స్యకార భరోసా రాలేదు. జగన్ గారు ఉండేటప్పుడు 15,000 రూపాయలు ఇంకా బ్యాన్ పీరియడ్లోనే పడేది. ఇప్పుడు బ్యాన్ పీరియడ్ అయిపోయింది. జూన్ 1వ తారీఖు నుండి వేటలకు వెళ్ళిపోయారు. జూలై అయిపోయింది, ఆగస్టు వచ్చేసింది, అది అయిపోతా ఉంది. 3 నెలలు అయిపోయింది, ఇంకా అవ్వలే. ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇంకేమి ఇచ్చారండి? అమ్మ వందనమో ఇదో అన్నారు. జనవరిలో తేలిపోతారు, చేతులు ఎత్తేస్తారు. ఇప్పటికే టీవీని ఇలా చూసి చొక్కలు చూస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకు తెలియజేయాలంటే ఏమి? యువరే మేధావి కదా, అంత మేధావి మీ మేనిఫెస్టో ప్రిపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ ఏపీ తెలుసుకోకంటే డిక్లేర్ చేశారా? తెలుసుకోకంటే దానికేమో పవన్ కళ్యాణ్ గారేమో ఏకీభవించారా? ఇప్పటికీ బీజేపీ ఆ మేనిఫెస్టోని పట్టుకోకుండా పక్కకు జరిగింది కదా, ఆ రోజైనా గ్రహించాలి కదా. ప్రజలని ఫూల్ చేశారు, ముఖ్యంగా మహిళల్ని మరీ ఫూల్ చేశారు. నీకో 15, నీకో 15, నీకో 15, నీకో 15, నీకు 18, నీకు 18, నీకు 18. ఇంతవరకు ఏదీ లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పశ్చిమ ఏసీపీ అన్నపు నరసింహమూర్తి పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం, విష సంస్కృతి, ప్రమాదంలో యువత భవిష్యత్ అనే అంశంపై అల్లూరి ఆరోగ్య విభాగ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు అధ్యక్షతన సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తన అనుభవాలను మాదక ద్రవ్యాలు సేవించే వారితో కుటుంబ సభ్యుల వేదనను వివరించారు. తల్లి తండ్రి బాధ్యత తీసుకోవాలని, పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. అధ్యక్షత వహించిన కామేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ ప్రచారం చేశామని, ప్రజలు కూడా పలు అనుభవాలను పంచుకున్నారన్నారు. దానిలో భాగంగా సెమినార్ను నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్ఎన్ రాజు, కృష్ణా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఐ విజయబాబు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రహిత సమాజం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాబోయే సమాజానికి ఈ డ్రగ్స్ అనేది చాలా పెద్ద సమస్య, దారుణమైన సమస్య. అటువంటి సమస్యను పరిష్కరించడం కోసం, అటువంటి సమస్యను నివారించడం కోసం ఈరోజు అల్లూరి విజ్ఞాన కేంద్రం వారు ఇటువంటి చర్య తీసుకోవడం మనందరం కూడా అభినందించాలి. వారు ఈ రకమైన కృషి చేస్తున్నందుకు మనం అందరం కూడా వారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఒక వ్యక్తి డ్రగ్కి ఎవరైతే అలవాటు పడతారో, బానిస అవుతారో అతని జీవితం నాశనం అయిపోతుంది. అతని జీవితం నాశనం అయిపోతే ఆ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి చెడు వ్యసనాలకి ఎవరు కూడా బానిస కాకుండా ఉండాలి అంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దానికి కృషి చేయాలి. ఈరోజు ప్రతి వ్యక్తి, సమాజంలో ప్రతి వ్యక్తి కూడా పోరాడితే కానీ దాన్ని అరికట్టే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసి డ్రగ్స్ అనే పదం వినబడకుండా, అనే అలవాటు లేకుండా చేయాలంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా, ప్రతి పౌరుడు కూడా దాని గురించి కృషి చేయాలి. ముఖ్యంగా సమాజంలో ఈ మత్తు పదార్థాల వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి 100 మందిలో 15 మంది ఈ ఆల్కహాల్ తీసుకుంటారని మనకి గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ఒక 5 మంది గంజా తీసుకుంటారని, ఒక 3 ఓపియంలు ఇవి తీసుకుంటారని తెలుస్తోంది. ఒకటి, సమాజంలో ఎందుకు ఈ ప్రవృత్తి పెరుగుతోందన్నది ఒక కోణము. అయితే పెరిగిన తర్వాత వీళ్ళని ఏ విధంగా మనం తగ్గించగలము, పునరావాసం ఎలా చేయగలము, వాళ్ళని ఎట్లా
మార్చగలము అన్నది కూడా ఇంకో ఎత్తు. ముఖ్యంగా యువత, ఎందుకంటే ఈరోజు చాలా విచ్చలవిడిగా మత్తు పదార్థాలు దాని వలన కలిగే పర్యవసానాలు ఉండడం వలన ఇవన్నీ కూడా చాలా వరకు యువతలోనే ప్రారంభమవుతున్నాయి. ఈరోజు మనకి 50 ఏళ్లలో 60 ఏళ్ల వాళ్ళలో సమస్య ఉన్న వాళ్ళు మొదలుపెట్టింది 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళప్పుడే. కాబట్టి మనం యువతలోనే ఆపగలిగితే ఇది ముఖ్యంగా ఇది వటవృక్షమై పెరిగి రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి దారితీస్తోంది. ఇవాళ జరిగే రేపులు కానివ్వండి, ఇవాళ జరిగే హత్యలు కానివ్వండి, ఇవాళ జరిగే అసాంఘిక కార్యక్రమాలు కానివ్వండి, చాలా వరకు కూడా మత్తులో చేసినటువంటివే. అంటే మన పోలీసు వారి గణాంకాలను గమనిస్తే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న మరి యువకులే దీని బారిన పడుతున్నారని మనం గమనిస్తూ ఉన్నాం. దీని వెనక కుటుంబాల యొక్క బాధ్యత రాహిత్యం, లేకపోతే యువకులకు దొరికిన విచ్చలవిడి స్వాతంత్రం వలన ఇవన్నీ పచ్చరులుతున్నాయని మనం గమనించాలి. దీన్ని అరికట్టాలి అంటే అన్ని కోణాల్లో మనం ప్రయత్నం చేయాలి. అటు చట్టపరంగా, అలాగే న్యాయపరంగా, వీటన్నిటితో పాటుగా మేము విద్యా సంస్థలుగా మేము కూడా కృషి చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నషాముక్త భారత్ కేంద్రాలని కళాశాలలో మేము స్థాపించాం. మరి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ద్వారా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ద్వారా అవగాహన సదస్సులు మేము నిర్వహిస్తూ ఉన్నాం. అత్యాచారం ఆపై హత్యకు గురైన మెడికల్ విద్యార్థినికి న్యాయం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్ చేశారు. సోమవారం పలు సంఘాలు, ప్రజా సంఘాల విద్యార్థులు చేస్తున్న నిరసన దీక్షలో వారు పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కళ్లకు నల్ల గంతలు కట్టుకుని తాము నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9న కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడుతున్న వైద్యులకు తమ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కేసును సిబిఐ సత్వరమే విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులకు క్షమాభిక్ష పెట్టడం వల్ల ప్రభుత్వాలు నిందితులను వెనకేసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలదేనని వెల్లడించారు. హెల్త్ కేర్ వర్కర్స్ భద్రత విషయమై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించిన విధి విధానాలను ప్రభుత్వాలు ఆమోదించాలని కోరారు. చేస్తున్నాం. మరి ఇప్పుడు దాకా కనీసం చంపిన అరెస్ట్ చేయలేదు. న్యాయం ఆలస్యం అవుతుంది. ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేట్ నిరసన తెలియజేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, తక్షణం కేంద్రం కళ్ళు తెరుచుకోవాలి. గాంధీజీ గారు చెప్పినట్టు నిజమైన స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి. 70 సంవత్సరం మొన్నే జరుపుకున్నాం. మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్ చిత్రించారంటే నిజంగా మరి ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి. వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇమీడియట్లీ లుక్ ఇట్ ఇస్ బెటర్. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మాకు ఎటువంటి ప్రామిస్ కానీ ఏం చెప్పలేదు, చేయలేదు. నిన్న ఏదో కమిటీ వేసాం, అలాంటి నోటి మాటలు మాకు అనవసరం, మాకు అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ దే కమ్ విత్ అన్ యాక్ట్ వీఆర్ నాట్ రెడీ టు కమ్ అండ్ వర్క్. ఇక్కడున్న ప్రతి మహిళకి సెక్యూరిటీ ఇచ్చేంత వరకు ఎవరు మేము విధులకు వెళ్ళడానికి రెడీగా లేమండి. అండ్ వీళ్ళు సపోర్ట్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అండ్ యాజ్ దే టోల్డ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు అడగాలి. వీ వాంట్ నెక్స్ట్ ఎక్కడో కలకత్తాలో జరిగిందని వదిలేమండి. రేపు ఇక్కడ ఉండే మహిళలు జరగడానికి గ్యారంటీ లేదు. ఎవరైనా సరే అండి, until and unless I request, if you don't give us the act, Central Protection Act, no one here are going back to the work.
నగరంలోని వెండర్స్ జోన్లో తోపుడు బండ్ల కార్మికులకు ఉపాధి భద్రత పెంపొందించే దిశగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని అధికార జోన్ నాయకులు సింహాచలం డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా తాము ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నామని ఇప్పుడు వేరే చోటికి తరలిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తోపుడు బండ్ల వ్యాపారస్తుల చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని, వెండర్స్ జోన్లో షెడ్ల నిర్మాణం చేపట్టాలని, మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. చట్టం ఉంది. ఈ చట్టం ఉంటుండగా ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక వెండింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఆ వెండింగ్ కమిటీలో ఒక డీసీపీ, అలాగే పోలీస్ వ్యవస్థ నుండి ఒక డీసీపీ, అలాగే జీవీఎంసీ చైర్మన్ కమిషనర్ గారు, అలాగే తోపుడుపల్లి నుండి ఒక ఏడుగురు, అలాగే మొత్తం 14 మంది కమిటీ ఉండేది. ఆ కమిటీలో వెండింగ్ జోన్లు మన జోన్ 2 పరిధిలో ఏర్పాటు చేయాలి, నగరం మొత్తం మీద ఏర్పాటు చేయాలి అని ఫస్ట్లో అనుకుంటే ఆ రోజు వెండింగ్ జోన్లు మన జోన్ 2 పరిధిలో 3 ఇచ్చారు. ఎక్కడది సిఎంఆర్ సెంటర్ తోపుడుపల్లికి, అలాగే మద్దిలపాలెం సిటీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న తోపుడుపల్లికి, అలాగే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర ఉన్న తోపుడుపల్లికి వీళ్ళకి వెండింగ్ జోన్లు అనేది ఏర్పాటు చేశారు. ఆ వెండింగ్ జోన్లో ఇవ్వాల్సిన సౌకర్యాలు ఏమీ ఇవ్వలేదు. వాటర్ స్పెషాలిటీ ఇవ్వలేదు, షెడ్లు కట్టలేదు, మాకు ఇవ్వాల్సిన సదుపాయాలు ఏమీ చేయలేదు ఈ ప్రభుత్వాలు. ఆ టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ వెండింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద కార్మికులు ఎవరైతే వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ జోలు మీరు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు మాకు. కానీ ఈరోజు హామీ ఇచ్చింది తొంగలో తొక్కి ఈ ఆర్టీసీ యాజమాన్యం మా వెనకాతలు షాపులు కట్టి మమ్మల్ని తరిమి కొట్టాలనే ప్రయత్నంలో ఉంది ఈ యాజమాన్యం. ఈ రోడ్డు వైండింగ్లోనూ 25 అడుగుల వరకు ఉంది. మాకు ఇక్కడ షాపులు ఏర్పాటు చేసి మాకు ఇక్కడ వాటర్ స్పెషాలిటీ ఇచ్చి మమ్మల్ని ఇక్కడే ఉంచేటట్టు మాకు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మా డిమాండ్. కోల్కతాలోని ఆర్జేకర్ మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్ మౌమిత అత్యాచార ఘటనలో ఎంతటి స్థాయి నిందితులైనా తక్షణమే శిక్షించాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమెపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు జిల్లా నాయకులు మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ హత్య వెనుక ఉన్న రాజకీయ నాయకులను, బడా నాయకులను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆమెకు న్యాయం జరిగే వరకు విద్యార్థులు అందరూ నిరసన దీక్షలో పాల్గొంటామని తెలిపారు. అవగాహన లేకపోవటం వల్ల స్టార్ట్ చేయనా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్కడి నుంచి మేము విశాఖపట్నం ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది చాలా సంవత్సరాల నుంచి మేము చాలా వర్క్ చేస్తున్నా కానీ ఈ సంవత్సరం దానికి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అథెంటికేటివ్గా దాని మీద వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దీని ఆఫీసు సివిఎం కాంపౌండ్లో ఉన్నది. దీన్ని మేము షార్ట్గా వా అని ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వా దీన్ని మేము స్థాపించిన తర్వాత స్థాపించక ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం, ఉమెన్ వెల్ఫేర్ కోసం, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒక విస్తృత రేంజ్లో అంటే త్రూఅవుట్ ఇండియా రేంజ్లోనే మేము దీన్ని తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్ లోగో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రవినాథ్ తిల్హరి గారు, మరి తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన జస్టిస్ ప్రియదర్శిని గారు వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ రిలీజ్ చేయాలని, విధి విధానాల బ్రోచర్ రిలీజ్ చేయాలని, మరియు లోగో తాలూకా మాది ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా అన్వేలింగ్ చేయించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని విధి విధానాలు ఏమనుకుంటే
మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం మేము ప్రయత్నిస్తామని అసోసియేషన్ పరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న ప్రదేశంలో వాళ్ళకి భద్రత, ఆర్థిక భద్రత, మానసిక వికాసం కోసం కూడా మేము చాలా తోడ్పాటు చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా. అంతేకాకుండా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షత నిర్మూలన కొరకు కూడా మేము చాలా పటిష్టంగా ప్రయత్నించాలని అనుకుంటున్నాము. సమాజంలో మహిళలపై, పిల్లలపై జరిగిన అత్యాచారాలు సమగ్రంగా నిర్మూలించడానికి ఈ అసోసియేషన్ తరఫు నుంచి మేము కృషి చేస్తామని మేము ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము. అలాగే సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఎందుకంటే అది తెలియకపోవడమో, అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు, కానీ మన అమ్మని, మన అక్కని, మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు. ఆ విషయం మీద సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇందు మూలంగా చెప్తున్నాము. మేము మా అసోసియేషన్ వారు 31/8/2024 శనివారం విఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనాలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళా న్యాయవాదులకి వన్ డే వర్క్షాప్ నిర్వహించుటకు తీర్మానం చేయడం అయింది. ఆ వర్క్షాప్ ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి గారు అయిన శ్రీ జస్టిస్ రవినాథ్ తిలహరి గారు మరియు గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన శ్రీమతి జస్టిస్ ప్రియదర్శిని గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గారు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ యమలపాటి రవి గారు మరియు స్పెషల్ అతిథులుగా మా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుండి హైకోర్టు ఎలివేట్ అయిన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎలివేట్ అయిన ప్రముఖులకు సన్మానాలు మరియు అసోసియేషన్ యొక్క బ్రోచర్ రిలీజు, లోగో ఈ నెల 31న విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనాలో మహిళా న్యాయవాదుల కోసం వర్క్షాప్ నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హాజరు కానున్నారని మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పప్పు అనురాధ, కార్యదర్శి హేమమాలిని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళా న్యాయవాదులకు వర్క్షాప్ ఉంటుందని తెలిపారు. విశాఖ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిలహరి, గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ ప్రియదర్శిని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఎస్ భానుమతి, ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి జస్టిస్ చిమలపాటి రవి హాజరు కానున్నట్టు తెలిపారు. అలాగే స్పెషల్ అతిథులుగా విశాఖ బార్ అసోసియేషన్ నుండి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎలివేట్ అయిన ప్రముఖులకు సన్మానాలు, అసోసియేషన్ బ్రోచర్ రిలీజ్, ముఖ్య అతిథి హస్తాలతో లోగో ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హత్యకు నిరసనగా జూనియర్ వైద్యులు చేస్తున్న ధర్నాకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘీభావం. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని వెల్లడించిన ఆయన. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పశ్చిమ ఏసీపీ వెల్లడి. పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం, విషయ సంస్కృతి ప్రమాదంలో యువత భవిష్యత్తు అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో పిలుపునిచ్చారు. ఈ నెల 31న విఎంఆర్ మహిళా న్యాయవాదుల కోసం వర్క్షాప్. ఉమెన్ లాయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విధి విధానాలను వెల్లడించిన అధ్యక్షులు అనురాధ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.